ఈ కోరల్స్ ఈ మాలకు అందాన్ని ఇచ్చాయండి, అందులో అనుమానం లేదు. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే కోర్స్ ఈ కోరల్ చాలా స్పెషల్ అండి. ఆ బ్యూటిఫుల్ కలర్, పర్ఫెక్ట్ టిల్ట్ షేడ్ ఏదైతే ఉందో ఆ కోరల్ ఆ జపనీస్ కోరల్లోనే దొరుకుతుందండి. మన కోరల్ డిఫరెంట్ మైన్స్ నుంచి మనకి రియల్ కోరల్ వస్తూ ఉంటుంది, న్యాచురల్ జాతి కోరల్ వస్తూ ఉంటుంది పగడం. బట్ జపనీస్ కోరల్లో ఉన్న స్పెషాలిటీ ఆ పర్టికులర్గా షేడ్, అది మరే మైన్స్లోనూ దొరకదు, అక్కడి నుంచి వచ్చిన ఆ మైన్లోనే దొరుకుతుంది. సో జనరల్గా అక్కడి నుంచి ఇంపోర్ట్ చేయటం, ప్రొక్యూర్ చేసుకోవటం చాలా కష్టం అండి. ఆ ఒరిజినల్ మనకు వచ్చేదాకా అదే క్వాలిటీలో నమ్మకం ఉండదు, అదే క్వాలిటీ మనకు రీచ్ అవుతుందని. బట్ మీరు చూపించాలి ఇటువంటి కూరలు, నేనే చాలా రేర్గా చూస్తుంటానండి. సో అటువంటి కూరలు మీరు చూడాలన్న ఒక సదుద్దేశంతో, ఒక మన కస్టమర్స్కి, ఇలాంటి మన వ్యూవర్స్కి, మన సబ్స్క్రైబర్స్కి చూపించాలి ఈ కూరలన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. కోర్స్ ఈ నక్షి బాల్ అంటారా, అది మన ఛానల్లో ఎంత స్పెషలో మీలో ఎంతోమంది పట్టుకెళ్ళారు. నేను ప్రత్యేకంగా దాని గురించి ఈరోజు చెప్పాలనుకోవట్లేదు. చక్కగా అదే కూరల్లో ఒక 2 కూరల్స్ తోటి హ్యాంగింగ్స్ చేయడం జరిగింది. అవి కూడా డిటాచబుల్ అండి, సింపుల్. ఈ కూరల్లో ఒకదాన్ని పైన తీసుకున్నాం, ముళ్ళల్లో కూర్చోబెట్టాం 4 ప్రాన్స్లో. అలాగే కింద డ్యాంగ్లింగ్లో ఒక డిటాచబుల్ నక్షి బాల్, ఇదే నక్షి బాల్ ఒకటి డ్యాంగ్లింగ్ చేసాం. సో కావాలన్నప్పుడు విడిగా ఇది ఒకటే పెట్టుకుంటారు దుద్దు కింద, కావాలన్నప్పుడు ఇది హ్యాంగింగ్గా కూడా యాడ్ చేసుకుంటారు. దీంట్లోనే కాదు, ఇది డిటాచబుల్ చేశాం కాబట్టి ఇంకా వారి దగ్గర ఉన్న ఏ దుద్దులో అయినా దీన్ని డ్యాంగిల్ చేసుకోవచ్చు. సో బ్యూటిఫుల్, ఎక్స్ట్రాడినరీ, చేతి పనితనం ఉన్న ట్రెడిషనల్ నక్షి బాల్ అండి. నేను ప్రత్యేకంగా ఈరోజు అంటే ఎన్నో వీడియోలు చేశాను, నక్షి బాల్ ఎంత స్పెషలో మీకు తెలుసు, ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ నక్షి బాల్తో, ఈ హ్యాంగింగ్స్తో ఈ మాలకు వచ్చేటప్పటికి ఈ మాలకి కొత్త లుక్ ఇచ్చేసిందండి, అంత బ్యూటిఫుల్గా వచ్చేసింది. 22 ఇంచులు చేస్తాం, మీకు తెలిసిన విషయమే. చిన్న 2 ఇంచులు బ్యాక్ చైన్ ఇస్తాం. చక్కగా 2+1 మన పర్ల్ మాల ఎలా చేస్తామో అలాగే జపాన్ కోరల్తోటి 2+1 మాల చేయడం జరిగింది. అలాగే చక్కటి హ్యాంగింగ్స్ చేయడం జరిగింది. చాలా ఎగ్జైటెడ్గా నేను మీకు చూపించాలన్న ఈ ఉద్దేశంతో ఈ వీడియో చేశానండి. ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో తప్పకుండా తెలియజేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. అండ్ ఎస్, మీకు తెలుసండి ఈ మాల వెయిట్ నేను రెగ్యులర్గా చేసే వెయిటే. మాల గోల్డ్ వెయిట్లో ఏం మారలేదు, పర్ల్స్ కోరల్స్ అయినాయి తప్ప. సేమ్ 25 గ్రామ్స్ 26 గ్రామ్స్లో ఈ మాల చేసాం. ఒక 4 గ్రామ్స్లో హ్యాంగింగ్స్ చేసాం, 4.5 గ్రామ్స్లో. సో దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.